హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిపిఓ అండ్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రెండింటికి సంబంధించి అప్డేట్స్ రావడమే జరిగింది. సో ఎస్ఎస్సి సిపిఓ వచ్చేసి 4187 పోస్టులు ఉన్నాయి కదా ఈసారి, దానికి సంబంధించి. అలాగే సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ 2023లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేసి 322 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఒకసారి వాటి గురించి చూసుకుందాం. అన్నీ రిలీజ్ చేస్తున్నారు కానీ ఒక ఎస్ఎస్సి జీడీ తప్ప మిగిలిన అప్డేట్స్ అన్నీ ఇస్తున్నారు సిఏపిఎఫ్కి కావాల్సినవి. అసలు ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ ఎప్పుడు, ఇది అసలు ఎందుకు ఆపారో కూడా ఎవరికి తెలియట్లా. సో నేను మీకు ఎప్పుడూ చెప్తాను, జీడీ కానిస్టేబుల్ ఒకటే కాదు, మిగిలినవన్నీ ట్రై చేయండి. మీకు నిజంగా సిఏపిఎఫ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉంటే, ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారో, మీకు జీడీ కానిస్టేబులే కాదండి, జీడీ కానిస్టేబుల్ యాక్చువల్గా 10th క్లాస్ లెవెల్ క్వాలిఫికేషన్. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే సిఏపిఎఫ్లో జాయిన్ అవ్వాలని సిపిఓ రాయండి సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో. లేదు అంతకు మించి కావాలనుకుంటే సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాయండి. సో ఇవేంటంటే ఆఫీసర్ లెవెల్, డైరెక్ట్ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు లెవెల్ ఉన్న ఉద్యోగం అసిస్టెంట్ కమాండెంట్ అంటే. సో వీటికి సంబంధించి ప్రజెంట్ అయితే ఒకసారి అప్డేట్స్ వచ్చినాయి, ఒకసారి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే ముందుగా ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకుందాం. ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి ఎవరైతే జూన్ 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో టైర్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో, మీకు టెంటేటివ్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది. సో చెక్ చేసుకోండి. ఈ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను. లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అర్థమైందా? మీకు ఏంటంటే డైరెక్ట్ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తారు. డైరెక్ట్ మీకు రోల్ నెంబర్ ఉంటుంది కదా, రోల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. అర్థమైందా? ఇది టోటల్గా 10 డిజిట్స్లో అయితే ఉంటుంది రోల్ నెంబర్ అనేది. ఆ కింద పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అనేది ఏం కాదండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, లాగిన్ అయితే క్లిక్ చేయండి. యాక్చువల్గా నేను చూపిద్దామంటే నా దగ్గర మరి ఎవరిదే లేదు కదా, రోల్ నెంబర్స్ అవి అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదే లేదు రాసిన వాళ్ళది. సో అందుకే నేనైతే ఏం చూపించలేదు. సో అర్థం చేసుకోండి. ఈ 2 కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి, ఇక మీరు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి కౌంట్ చేసుకుని. ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసి యూపీఎస్సీ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో 2023కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సో దానికి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశారు. సో దానికి సంబంధించి జూలై 5వ తారీఖు ఈ రోజున ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో ఇది మొత్తానికి ఉన్న అప్డేట్స్. ఇది నేను వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేశాను మీకు ఈ పీడిఎఫ్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి. ఒకవేళ ఎవరైనా మన తెలుగు వాళ్ళు, మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే. సో గైస్, ప్రెజెంట్ సిఏపిఎఫ్కి సంబంధించి ఉన్న 2 అప్డేట్లు అయితే ఇవే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.